రాత్రి 10 గంటల సమయం. రాహుల్ తన బైక్ ని హైవే మీద ఎంతో వేగంగా నడుపుతూ ఉంటాడు. అప్పుడే రాహుల్ దృష్టి హైవే మీద నిలబడి ఉన్న ఒక అందమైన అమ్మాయి మీద పడుతుంది. రాహుల్ వెంటనే తన బైక్ ని ఆ అమ్మాయి దగ్గర ఆపుతాడు. ఎవరు మీరు? ఇంత రాత్రి వేళ ఇంత నిర్మానుష్యమైన హైవే మీద ఏం చేస్తున్నారు? ఆ అందమైన అమ్మాయి రహస్యమయంగా రాహుల్ వైపు చూసి ఇలా అంటుంది, నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్తే అప్పుడు నువ్వు అసలేమంటున్నావు? నాకు నువ్వెవరో కూడా తెలీదు. కానీ నాకు నీ గురించి తెలుసు. నీ పేరు రాహుల్, మీ నాన్న పేరు వివేక్, ఆయన ఒక బిల్డర్. ఆ అమ్మాయి మాట వినగానే రాహుల్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు. అరే, మీరు నా పేరు మా నాన్న పేరు కూడా చెబుతున్నారు. దీన్ని బట్టి మీరు ఒక రిపోర్ట్ అనిపిస్తుంది నాకు. నువ్వు చెప్పింది నిజమే. నేనొక ప్రెస్ రిపోర్టర్ని. నా పేరు పూజ. ఆ అమ్మాయి పేరు వినగానే రాహుల్ కంగారు పడతాడు. అప్పుడే ఆ అమ్మాయి అందమైన మొహం ఒక భయంకరమైన మొహంగా మారిపోతుంది. రాక్షసిలాగా ఉన్న ఆ మొహాన్ని చూసి రాహుల్ వణికిపోతాడు. కాసేపట్లో నిర్మానుష్యమైన హైవే మీద రాహుల్ అరుపు వినిపిస్తుంది. మరుసటి రోజు ఇన్స్పెక్టర్ భార్గవ్ సబ్ ఇన్స్పెక్టర్ అదితితో పాటు హైవే మీద నిలబడి అక్కడే పడి ఉన్న రాహుల్ శవాన్ని చూస్తూ ఉంటారు. సబ్ ఇన్స్పెక్టర్ అదితి ఇన్స్పెక్టర్ భార్గవ్తో, సర్, తన హత్య చాలా రహస్యమయంగా జరిగినట్టు అనిపిస్తోంది. తన శవాన్ని చూస్తే ఏమనిపిస్తోందంటే తనని ఏదో బిల్డింగ్ మీద నుంచి తోసేసినట్టు అనిపిస్తోంది. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఈ హైవే మీద దూర దూరాల వరకు ఒక ఇల్లు కూడా లేదు. సర్, తన హత్యని ఇంకెక్కడో చేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేసుండొచ్చు కదా. అప్పుడే అక్కడికి ఒక ముసలి వ్యక్తి వస్తాడు. అతను రాహుల్ శవాన్ని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తాడు. ఎవరు మీరు? నా పేరు వివేక్. నేను ఒక బిల్డర్ని. తను నా కొడుకు. నిన్న రాత్రి నుంచి ఇంటికి రాలేదు. ఇవాళ ఉదయం నాకు కాల్ వచ్చింది. నాకు చెప్పారు నా కొడుకు ఈ లోకంలో లేడు అని. కాసేపటి తర్వాత వివేక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంట్లో వివేక్ తన కొడుకుని గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంటాడు. అప్పుడే తన భార్య రుక్మిణి అక్కడికొస్తుంది. కోపంగా తన భర్తతో ఇలా అంటుంది, ఇదంతా మీ కారణంగానే జరిగింది. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు రుక్మిణి? నేను చెప్పింది నిజమే. ఎన్నిసార్లు నేను మీకొద్దని చెప్పాను, పేదవాళ్ల భూములను కబ్జా చెయ్యడం మానేయండి అని. కాని మీరు నా మాట వినిపించుకోలేదు. వాళ్ళందరి ఏడుపులే నా కొడుక్కి తగిలాయి. తన భార్య మాటలు విని వివేక్ ఎంతో కోపంగా తన భార్యతో ఇలా అంటాడు, పిచ్చివాగుడు ఆపు రుక్మిణి. ఖచ్చితంగా ఎవరో శత్రువే నా కొడుకు ప్రాణాలను తీసుంటారు. ఇప్పుడైతే నాకు మన కూతురు దిశ గురించి కంగారుగా ఉంది. ఇప్పుడు తనే మనకున్న ఆసరా. నువ్వేం కంగారు పడకు రుక్మిణి. నేను పోలీసులతో మాట్లాడాను. త్వరలోనే మన అబ్బాయిని చంపిన వాళ్ళు పట్టుకుంటానన్నారు. కొన్ని రోజులు అలాగే గడుస్తాయి. వివేక్ కుటుంబం లైఫ్ ఇప్పుడు నార్మల్ అయిపోతుంది. ఒకరోజు సాయంత్రం వివేక్ కూతురు దిశ సాయంత్రం వేళ తన స్నేహితుల్ని కలవడానికి ఇంట్లోంచి బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే తన మొబైల్కి ఒక కాల్ వస్తుంది. ఇది అన్నోన్ నంబర్లో ఉంది. సరే, లిఫ్ట్ చేసి చూస్తాను ఎవరు చేస్తున్నారో ఏమో. దిశ ఫోన్ రిసీవ్ చేసుకుంటుంది. హలో, ఎవరు? హలో, నేను నీకొక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏం విషయం? నాకు తెలుసు. మీ అన్నయ్య రాహుల్ని ఎవరు చంపారో. ఆ అమ్మాయి మాట వినగానే దిశ పూర్తిగా ఆశ్చర్యపోతుంది. ఏంటి? అయితే త్వరగా నాకు వాళ్ల పేరు చెప్పు. లేదు, నువ్వు వాళ్ల పేరు తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు మాల్ రోడ్డుకి రావాలి. తన పేరు నీకు ఫోన్లో చెప్పలేను. మాల్ రోడ్లో ఎక్కడికి రావాలి? అక్కడ మీ నాన్న కొత్త బిల్డింగ్ కడుతున్నారు. నేను ఆ బిల్డింగ్ మేడ మీదే ఉంటాను. ఆ మాట చెప్పి అవతల మనిషి ఫోన్ కట్ చేస్తుంది. దిశ వెంటనే తన స్కూటీ తీసుకుని మాల్ రోడ్లో ఉన్న తన తండ్రి కొత్త బిల్డింగ్ దగ్గరికి చేరుకుంటుంది. దిశ నెమ్మదిగా బిల్డింగ్ టెర్రస్ మీదకి చేరుకుంటుంది. అక్కడ ఎంతో అందమైన అమ్మాయి నిలబడి ఉంటుంది. ఆ అందమైన అమ్మాయి దిశాని రహస్యమయంగా చూసి నవ్వుతూ ఇలా అంటుంది, నా పేరు పూజ. పేరెక్కడో విన్నట్టుగా అనిపిస్తోంది. ఈ పేరు గుర్తొచ్చింది. ఒకసారి మా డాడీ నోటి నుండి విన్నాను. పూజ అనే ప్రెస్ రిపోర్టర్. ఆయన చాలా విసిగిస్తూ ఉండేది. సరేలేండి, అవన్నీ వదిలేయండి. నాకు వెంటనే ఆ హంతకుడి పేరు చెప్పండి. మా అన్నయ్యని ఎవరు చంపారు? దిశ మాట వినగానే ఉన్నట్టుండి పూజ మొహంలో కోపం కనిపిస్తుంది. యునో, నువ్వు అచ్చం మీ నాన్నలాగే. మీ అన్నయ్య హత్య ఇంకెవరో కాదు, నేనే చేశాను. మీ అన్నయ్యని నేను ఎలాగైతే చంపానో ఇప్పుడు సరిగ్గా అలాగే నిన్ను కూడా చంపుతాను. పూజ ఆ మాట అనగానే దిశ మొహంలో భయం కనిపిస్తుంది.
ఉన్నట్టుండి పూజ మొహం ఒక భయంకరమైన మొహంగా మారిపోతుంది. ఎవరు నువ్వు? నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్. ఇప్పుడు నువ్విక్కడి నుంచి వెళ్లలేవు. ఉన్నట్టుండి గాలి గట్టిగా దిశ వైపు వీస్తుంది. దిశ బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోతుంది. బిల్డింగ్ కింద అన్ని ఇనప ఊసలే ఉంటాయి. దిశ శరీరం ఆ ఊసల మీద పడుతుంది. దిశ అక్కడే ప్రాణాలు కోల్పోతుంది. మరుసటి రోజు ఉదయం దిశ ఇంటికి చేరకపోయేసరికి వాళ్ళమ్మ రుక్మిణి కంగారు పడుతూ తన భర్త వివేక్తో ఇలా అంటుంది. నాకు చాలా కంగారుగా అనిపిస్తోంది. అసలు దిశ ఇంటికెందుకు రాలేదు? అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ భార్గవ్ ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ అతిథి వస్తారు. ఇన్స్పెక్టర్ భార్గవ్ వివేక్ వైపు చూసి, మీ అమ్మాయి దిశ శవం మీ బిల్డింగ్ దగ్గరే దొరికింది. చాలా కష్టపడి తన శవాన్ని ఊసల్లో నుంచి తీయాల్సి వచ్చింది. ఆ మాట వినగానే వివేక్ వణికిపోతాడు. అప్పుడే సబ్ ఇన్స్పెక్టర్ అతిథి వివేక్ వైపు చూసి, అసలు మీ అమ్మాయి అంతరాత్రి వేళ బిల్డింగ్ మేడ మీద ఏం చేయడానికి వెళ్ళింది? అదింకా పూర్తి కాలేదు కూడా. మిస్టర్ వివేక్, మీ అమ్మాయి శవం ఎక్కడైతే దొరికిందో సరిగా అక్కడే మాకు మరొక శవం కూడా దొరికింది. అది ఒక స్కెలిటన్ లాగా ఉంది. అవును మిస్టర్ వివేక్, అది చూస్తే చాలా నెలల క్రితం ఇంకెవరో ఆ బిల్డింగ్ మీద నుంచి పడి ఇనప మోసల మీద పడి చనిపోయినట్లుంది. ఆ ఇంకొక శవం ఎవరిదో మాకు తెలియదు. మా స్టేషన్లో కొన్ని నెలల క్రితం పూజ అనే ఒక ప్రెస్ రిపోర్టర్ కనిపించట్లేదని కంప్లైంట్ వచ్చింది. ఆమె చాలా రోజులు మీ వెంట పడిందనుకుంటాను. మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? తప్పుగా అనుకోకండి మిస్టర్ వివేక్, మాకంతా తెలుసు. మీరు చాలా ఇల్లీగల్ ప్రాపర్టీస్ మీద ఇల్లీగల్గా బిల్డింగ్స్ కట్టారు. ప్రెస్ వాళ్లు తరచూ మీలాంటి వాళ్ల బండారం బయటపెట్టడానికి మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎనీవే, ఆ రెండవ శవం ఎవరిదో అది మేం త్వరలోనే తెలుసుకుంటాం. ఆ మాట చెప్పి సబ్ ఇన్స్పెక్టర్ అదితి ఇన్స్పెక్టర్ భార్గవ్తో పాటు అక్కడ్నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడే రుక్మిణి వివేక్ వైపు చూసి ఇలా అంటుంది. నిజం చెప్పండి, మీరు ఏం నేరం చేశారు? వివేక్ ఏడుస్తూ రుక్మిణితో ఇలా అంటాడు. కొన్ని నెలల క్రితం జరిగిన విషయం రుక్మిణి. వివేక్ తను కడుతున్న కొత్త బిల్డింగ్ మేడ మీద ఉంటాడు. అప్పుడే ఒక అందమైన అమ్మాయి అక్కడికొస్తుంది. ఆమె వివేక్ వైపు చూసి ఇలా అంటుంది. అసలు మీరు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? చూడు పూజ, నాకు తెలుసు నువ్వు ఒక నిజాయితీ గల రిపోర్టర్వి. కానీ నా మాట విను. నిజం చెప్పాలి అంటే నిజాయితీని కూడా ఎవరైనా కొనగలరు. నీ దగ్గర ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ నాకు ఇచ్చేసాయి. దాని బదులు నీకు నేను కావాల్సినంత డబ్బిస్తాను. సారీ మిస్టర్ వివేక్, ఆ ఫైల్ మిమ్మల్ని కటకటాల వెనక్కి తోస్తుంది. ఏ పేదవాళ్ల హక్కు లాక్కుని మీరు ఈ బిల్డింగ్లను కడుతున్నారో ఆ హక్కుని వాళ్లకి తిరిగిస్తుంది. ఆ మాట విని వివేక్కి కోపం వస్తుంది. అతను పూజాని బిల్డింగ్ మేడ మీద నుంచి తోసేస్తాడు. పూజ బిల్డింగ్ కింద ఉన్న ఇనప రాడ్ల మీద పడుతుంది. ఆ తర్వాత అక్కడే ప్రాణాలు కోల్పోతుంది. నాకు తెలిసి ఇది తన ఆత్మే. తనే మన ఇద్దరి పిల్లల్ని మన మీద పగ తీర్చుకోవడానికి అలా దూరం చేసుంటుంది. అప్పుడే వివేక్ బంగ్లా డోర్ బెల్ మోగుతుంది. వివేక్ ఎప్పుడైతే తలుపు తెరుస్తాడో అప్పుడు ఎదురుగా ఒక సాధువు ఉంటాడు. వివేక్ ఆ సాధువుతో, ఎవరు నువ్వు? నీ చుట్టూ నీ చావు తిరుగుతోంది. నేను ఆ నీడను అంతం చేయడానికి వచ్చాను. నాకు తెలుసు నీ ఇద్దరి పిల్లల ప్రాణాలు పోయాయి. మీరు చెప్పింది నిజమే సాధువు గారు, ఏదో ఒకటి చెయ్యండి, అందుకే వచ్చాను. ఆ మాట చెప్పి సాధువు పూజా రూపంలోకి మారిపోతాడు. ఆ దృశ్యాన్ని చూసి వివేక్ ఇంకా రుక్మిణి కళ్ళు ఆశ్చర్యానికి గురవుతాయి. నన్ను క్షమించు పూజ. తప్పకుండా క్షమించేదాన్ని. కానీ నీకు ఒక విషయం తెలీదు. నేను మా ముసలి తల్లిదండ్రులకు ఏకైక కూతుర్ని. నేను చనిపోయిన తర్వాత మా అమ్మా నాన్నలు నా కోసం ఎంతో వెతికారు. వాళ్ళు ఆకలి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. నువ్వు చావాల్సిందే. వివేక్ ఇంకా రుక్మిణి అరుపులు బంగ్లా అంతా వినిపిస్తాయి. మరుక్షణం వాళ్ళిద్దరి శవాలు నేల మీద పడి ఉంటాయి. మరుసటి రోజు పోలీసులకి వాళ్ళిద్దరి శవాలు వాళ్ల బంగ్లాలోనే దొరుకుతాయి. ఇన్స్పెక్టర్ భార్గవ్ సబ్ ఇన్స్పెక్టర్ అదితితో, దిశ పక్కన మనకు వేరే స్కెల్టన్ ఏదైతే దొరికిందో అది పూజ అనే ఒక రిపోర్టర్ది. బహుశా తన హత్య వివేకే చేయించుంటాడు. బహుశా తను తన పగ తీర్చుకున్నట్లుంది. ఇన్స్పెక్టర్ భార్గవ్ హత్య రిపోర్ట్ ఫైల్ చేసి కేసుని క్లోజ్ చేస్తాడు.